హలో ఎవ్రీవన్, నేను మీ నిర్మలాను మాట్లాడుతున్నాను. నేను మీకు నూతన మొక్కను చూపించబోతున్నాను. స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. చూడండి, దీనిని అందమైన పూల మొక్క క్లెమాటిస్ టెర్నిఫ్లోరా అంటారు. స్వీట్ ఆటమ్ అన్నమాట. స్వీట్ ఆటమ్ వర్జిన్స్ బౌవర్ అనేది ఒక బటర్ కప్ కుటుంబంలోని రానాన్క్యులేసీకి చెందిన ఒక మొక్క. చాలా అందంగా ఉంది. పక్క నుంచి వెళ్తున్నా కానీ మంచి సువాసన వస్తుంది. దీని మీద తేనెటీగలు కూడా తేనె కోసం వచ్చి వాళ్తున్నాయి. ఇది ఈశాన్య ఆసియా, చైనా, జపాన్, కొరియా, మంగోలియా, సైబీరియా మరియు తైవాన్కు చెందింది. ఇది ఒక క్లైంబింగ్ స్రబ్ లాగా వ్యాపిస్తుంది. నేను మీకు ఒక క్లైంబింగ్ స్రబ్ను చూపించాను కదా, అలాగే ఇది కూడా చెట్ల వెంట పాకుతూ పెరుగుతుంది. ఇది 1800 చివరలో యునైటెడ్ స్టేట్స్లో అలంకారమైన తోట మొక్కగా ప్రవేశపెట్టబడింది. ఇది మా తోటలోనే ఉంది. చూసారా, ఇదే మా తోట. అనేక తూర్పు రాష్ట్రాల్లో సహజంగా ఇది మారింది. రోడ్డు పక్కల కూడా దీనిని పెంచుకోవచ్చు, అందంగా కట్ చేస్తూ. 5 ఉన్నాయి ఆకర్షణ పత్రాలు. చాలా బాగుంది. దీని లోపల అండకోశం చూసారా, ఇది అండకోశం. అండకోశం కూడా ఉంది. దీని యొక్క రాజ్యం ప్లాంటే. కుటుంబం వచ్చి రానాన్క్యులేసీ. శాస్త్రీయ నామం. ఆకులు చూసారు ఎలా ఉన్నాయో, చిన్నగా ఉన్నాయి, అందంగా ఉన్నాయి. ఆకురాల్చే మొక్క ఇది కూడా. ఇవి కూడా జామాకులాగానే ఉన్నాయి. దీని యొక్క శాస్త్రీయ నామం క్లెమాటిస్ టెర్నిఫ్లోరా. ఇది కొంచెం పెద్ద ఆకులు ఇలాగే ఉన్నాయి. మరీ పెద్ద ఆకులు ఏమీ లేవు, అవన్నీ రాలిపోయి ఉండవచ్చు. దీనిని సాంప్రదాయమైన చైనీస్ వైద్యంలో టాన్సిలిటిస్, కోలిలిథియాసిస్ మరియు కండ్ల కలక నివారణగా ఉపయోగిస్తున్నారు. మీరు కండ్ల కలకకి ఈ పాలు తీసుకొని పోసుకోమాకండి. దీనిని చిన్న చిన్న కొమ్మలకున్న తోలుని తీసివేసినట్లయితే దీని నారలా వస్తుందన్నమాట. నార అంటే దీన్ని తాళ్ళు పేనుకోవచ్చు అనమాట. ఇల్లు కట్టుకుంటానికి, కంచెలు కట్టుకుంటానికి కూడా దీని నారను ఉపయోగించుకోవచ్చు. గట్టిగానే ఉంది. చూసారా ఎలా పాకిందో, చాలా పైకి కూడా వ్యాపించింది. వేప చెట్టు నుంచి పైకి వెళ్ళిపోయింది. ఇవి మొగ్గలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ముఖ్యంగా